స్టార్ట్ చేయి. हरि ओम् अष्टाध्यायी जगन्माता यस्य चिन्तात् समुत्थिता वेदानामुपकाराय तस्मै पाणिनये नमः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयं सदाशिवसमारम्भां तथा पाणिनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు పుష్ప గారు. ఓకే, నమస్తే అండి నమస్కారం అమ్మా. అందరికీ. నమస్తే అండి. హా, ఇక్కడ చూడండి, మనము అభ్యాసం ప్రారంభిక రచనానువాద కౌముదిలో అభ్యాసము 7లో చదువుకుంటున్నాము. ఈ శబ్దకోశంలో శబ్దాలు వచ్చాయి, అవన్నీ కూడా ఆకారాంత స్త్రీలింగాలు అని చూసుకున్నాము. ధాతువులు ఆ, చౌరాదిగణంలో ఉన్నటువంటి ధాతువులు ఈ 5 వచ్చాయి, వాటిని చూసుకున్నాము. ఒక్కసారి కన్యా రూపం చెప్తారా ఎవరైనా? ఎలా వస్తుంది అది? కన్యా ద్వివచనంలో కన్యా బహువచనం. కన్యే కన్యాః తర్వాత ద్వితీయ కన్యా విభక్తి. ఉమ్. కన్యాం కన్యే కన్యాన్. సేమ్ థింగ్, మేడం, పైన పైన ఏముంది అదే కన్యాహ. ఉమ్. కన్యాం ఉమ్. కన్యే కన్యాః. ఉమ్. ఈ ఆరింటిలో మారింది ఏది? ఒక్కటే మారింది, అన్ని సేమ్ ఉన్నాయి. చూడండి, కన్యా, కన్యే కన్యే, కన్యా కన్యాహ. తర్వాత ఏం చేస్తారు ఇక్కడ? ద్వితీయ విభక్తిలో మీకు తెలుసు ఏంటి? కన్యా అంతే. తర్వాత ఈ రెండు సేమ్ కన్యే అయిపోయింది. కన్యా. అందులో మీరు మార్చింది ఏంటి? ఇది ఒక్కటే. పైదైతే నేర్చుకుంటారు, అవునా? పైది ఏకో నేర్చుకున్న దానికి మార్చింది ఏంటి? అదొక్కటి. మిగతా ఎంత సేమ్, ఆ రెండు సేమ్. ఓకే. కన్య ఎప్పుడైనా కూడా ఈ ద్వివచనం అనేది మొదటి రెండు సేమ్ ఉంటాయి, తర్వాత మూడు సేమ్ అవును. ఉంటాయి, తర్వాత రెండు సేమ్ ఉంటాయి. అయిపోయింది అది. రెండు మూడు రెండు. లక్ష్మి శబ్దం అది కదండి, ఇది రామలక్ష్మి, రామ రామ రమ ఆకారం రమ. స్త్రీలింగ శబ్దం. చెప్తాం. ఆ, ఆ, తర్వాత ప్రజా ఎవరు చెప్తారు? ప్రజా ఆ, ప్రజా ప్రజే ఆ. ప్రజాః ప్రజాం ప్రజా ప్రజే ప్రజాః. ఉమ్. తర్వాత శిల. శిల నేను చెప్పనమ్మా. చెప్పండి చెప్పండి. శిల శిల శిలే శిలాహ శిలాం శిలే శిలాహ ఉత్తమం. శిలాయ అంతే 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 శిలాభ్యాం. అమ్మా, రెండే రెండే. మనం చెప్పుకునేది రెండు మాత్రమే, ద్వితీయ ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి అంతే. ఓకేనా? ఇక్కడ ప్రజా అని ఎందుకు ఉందండి? నిత్య ఏకం. ప్రజా అంటే ఏంటి అసలు? ప్రజ అంటే జనులు. ఉమ్. మరి జనులైతే మరి బహువచనంలో ఎందుకు లేదు? నిత్య బహువచనం అండి. నిత్య బహువచనం అయితే నిత్య మరి ఏకవచనం ఉమ్, ఏంటి ఏం చెప్తారు? ప్రజాకి. అట్లా ఉండదు, నిత్య ఏకవచనం బహువచనం అట్లా ఏమి ఉండదు. నిత్యం కాదు, ఏది కాదు. నేనేం చెప్పినా అంటే నిన్న? ఎప్పుడు మారదు అది. నిన్న ఏం చెప్పాను? ఉమ్, బొమ్మ కూడా గీసి చూపించాను. ఏం చెప్పాను గుర్తుందా? కొంచెం గుర్తు చెప్పండి. ఒక గ్రూప్ ప్రజా అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఈడ ఇద్దరు ఉన్నారు, రెండు గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ఎక్సలెంట్ అండి. 2 గ్రూప్స్, 3 గ్రూప్స్, మల్టిపుల్ గ్రూప్స్. అవునా? నేను ప్రజలు, మర్చిపోయా, ప్రజా మీరు అంటే మాత్రం ప్రజలు. చెప్పండి. మరి ప్రజలు అంటే బహువచనంలో ఎందుకు లేదు? అంటే ఒక గ్రూప్ ఆఫ్ ప్రజలది, వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, అది. హ్మ్.
అట్లాగే అది నిత్య బహువచనము కాదు, నిత్య ఏకవచనము కాదు. ఏం చెప్పాలి? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంతే. వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక అంటే ఏకవచనం సమూహము, అనొచ్చండి ఇది? అంతే. ఏకవచనమే ఇది. ప్రజ అనేది ఏకవచనంలో ఉంది. ప్రజాహ అంటే ఆ, బహువచనం. బహువచనం అవుతుంది. ఉమ్, ప్రజా ప్రజే ప్రజాహ. అవునండి. ఓకే. ప్రజ ధన్యవాదాలు. అంటే ఏంటి చెప్పాలి మీరు? రెండు ద్వివచనం. సమూహాల ప్రజలు. టూ ఓకే. గ్రూప్స్. ఓకే ఓకే. 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఓకే. సమూహం. ఉమ్, 2 శిలా గ్రూప్స్ కూడా అన్నమాట అక్కడ. అంతేనా? శిలా కూడా అంతేనండి, కాదు కదా? ఇలా ఒకటే రాయి కదా. ఉమ్. ఇక ఓకే. ప్రజలు అనేది ఆల్రెడీ ప్రజలు అంటున్నాం ఇక్కడ. కానీ ఆ ప్రజలలో ఏంటది అంటే ఏం చెప్తారు? గ్రూప్. ఆ గ్రూప్ అన్నమాట. ఒక సమూహం. ఒక సమూహం. ప్రజలది ఒక సమూహము. రెండు ప్రజల అంటే ప్రజల రెండు సమూహాలు. ఓకే. అవునండి. ప్రజల రెండు సమూహాలు, ప్రజల సమూహాలు. రాసుకోండి అక్కడ తెలుగులో. ప్రజ అంటే ప్రజలు, అంటే ఒక సమూహము యొక్క ప్రజలు. సమూహము ఏకవచనము. ఉమ్, ప్రజావాణి అంటారు కదండి. అంటే ప్రజల యొక్క మాటలు, మాట. ప్రజావాణి కదా. ఆ అక్కడ గ్రూప్ ఒక సంబంధించిన సమూహం మాట ఒకటి. ఎట్లా? ఆ? ఒక సమూహమే కదా వాళ్ళ యొక్క వాణి, అంటే వాళ్ళందరి వాళ్ళ యొక్క సమూహం మాట. ఒక మాట. ఏమన్నారండి? మళ్ళీ చెప్పండి. ద్వితీయ విభక్తిలో వచ్చింది ఇది అంటున్నా, ప్రజావాణి అంటే. ద్వితీయాలు ఎందుకు వచ్చింది? రాలే. వాణి, వాణి అనేది ఎట్లా వస్తుంది? నది, నద్యౌ వాణి అంటున్నారు. అవును. ఏకవచనంలో ఉంది అది. ప్రజావాణి. వాణి. అవునా? ఉమ్. ప్రజావాణి. ప్రజావాణి రావాలి, వాణి కాదు. వాణి అనేది అలంతం. ఏమది? హ్రస్వమా దీర్ఘమా? వాణి. వాణి. వాణి అనే దీర్ఘమేనండి. దీర్ఘమే ఉండాలి, వాణి ఉండాలి. అవును. ఇక్కడ చూడండి, వాణి అని వచ్చింది. మరి అణ ఎందుకు వచ్చింది ఇక్కడ? అక్కడ నిమిత్తాలు ఏమైనా ఉన్నాయా? ఉమ్, లేవు. లేవు. వాణి లేకపోయి అనేది అసలు వర్డే. ఆ, అంతే. వర్డ్లోనే ప్రాతిపదిక ఉందన్నమాట ప్రాతిపదికే అది. అంతే. ప్రాతిపదికనే అలా ఉంది. అవునా? సో అంటే ఆ ప్రాతిపదికలో సేమ్ థింగ్ నేను వాణి అని రాశాను, మీరు ప్రాతిపదిక అన్నారు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు వాణి ఇప్పుడు వాణి అత్ర గచ్చతి. వాణి ఇక్కడ ఇది నామవాచకం అయిందండి ఇక్కడ. ఇక్కడికి వెళుతుంది, మ్మ్. వెళుతున్నది. అంటే ఏమైంది ఇక్కడ? నామవాచకం అంటే ఇది కూడా స్త్రీ. నామపదమే కదా, నామశబ్దము. రెండింటికి తేడా ఏంటి? మాటలు. అది అది బహువచనం. అక్కడ శబ్దం. అర్థమేమో మాట అని, ఇక్కడేమో వాక్ అని, పేరు. ఇక్కడేమో స్త్రీ యొక్క నేమ్, పేరు. ఇక్కడ 3 అర్థాలు ఇవ్వాలి మీరు. ఏమిస్తారు? వాణ్యత్ర గచ్చతి అనకూడదా? ఉమ్? వాణ్యత్ర గచ్చతి అనకూడదా? సాధి తర్వాత అమ్మా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను అడిగేదాన్ని గమనించండి, దాని పర్పస్ ఏంటో అది గమనించండి మీరు. ఇప్పుడు నేను పర్పస్ ఏం అడుగుతున్నానో వినండి. వాణి ఉంది. వాణికి 3 అర్థాలు అన్నాను. ఏమేమి వస్తాయి చెప్పండి. వాణి అంటే వాక్ ఒకటి, ఒకటి పేరు, ఒకటి వాక్కు. ఇంకా పేరు, పేరు. ఇంకా గొంతు. మాట్లాడటము అనే ధాతు క్రియ అర్థం వస్తుందా? మేడం ఆ రెండే తెలుసు నాకు. ఓకే, సరే. ఇప్పుడు మీరు చెప్పండి ఇక. దాంట్లో ఇది మాట దీన్ని అని కూడా ఏమంటాం? అర్థం. మాట కూడా వస్తుంది. వాక్కు అంటే అదే కదమ్మా. ఓకే. వాక్కు, గొంతు. గొంతు కాదు. వాణి అంటే గొంతు ఎందుకు అవుతుంది? మాట అంతే. ఆమె వాణి విన్నాను అంటే ఏంటి? మాటను విన్నాను. గొంతుని ఎందుకు వింటామమ్మా? ఓకే, అంటే శబ్దం. ఓకే. మూడోది ఏంటో మరి. మూడోది చెప్తాను. అసలు ఇదేంటి?
వాణి అనేది ఎలాంటిది? ఈకారాంత స్త్రీలింగ శబ్దం. ఈకారాంత స్త్రీలింగ నది శబ్దం అది, సంజ్ఞకము. అవునా? ఫస్ట్ అదేంటిది? ఒక శబ్దం. ఐదైతే ప్రాతిపదికం శబ్దం. అండి. ఆ, తర్వాత ఇంకోటి పదం. ప్రాతిపదికం. ప్రాతిపదికం అన్న శబ్దం అన్న అంతే, సేమ్ అవే. ఓకే, ఆ శబ్దంలో ఉన్నటువంటిది ఒక ప్రాతిపదిక శబ్దం, అవునా? ఓకే, సో ఇప్పుడు అదేంటి అంటే ఏం చెప్తారు? నేను ఈ మూడు చెప్తారు అనుకున్నాను. ఏది అంటే అదొక శబ్దము, అదొక పదము, ఇంకా పేరు నది వాక్యం. సంజ్ఞ. నామం నామం అని. ప్రాతిపదికం. సరే, ప్రాతిపదికం అన్న శబ్దం అన్న రెండు ఒకటే, ప్రకృతిలో ఒకటి. ఓకే, ఆ మూడు ఆన్సర్స్ ఇస్తారనుకున్నాను. సరే, అర్థం చెప్పారు మీరు. అదేంటి అన్నాను నేను. దాని అర్థం ఏంటి అన్నాను? అదేంటి అన్నాను. ఏంటి అంటే పదము, శబ్దము, ప్రాతిపదికం, లేదా ప్రకృతి. ఏం చెప్తారు చెప్పండి. ప్రకృతి. ప్రకృతి మూల రూపము, ఉమ్, ప్రాతిపదికము, ఉమ్. శబ్దము. లేదా పదము. శబ్దం. పదము. ఓకే, ఏంటేంటి మీరు మూల మూల రూపం అన్నారు. ప్రకృతికే ఇంకో పేరేంటి? మూల రూపం. తర్వాత శబ్దము అన్నారు, దానికే పేరేంటి? ఇంకోటి ప్రాతిపదికం. ప్రాతిపదికం. ఓకే, సో పదం. ఎందుకు మనకి ఇన్ని డౌట్లు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే అది అంతే, అది పదంగా ఉందా లేదా తెలీదు. అది ప్రాతిపదికం. వాడితేనే, వాక్యంలో వాడితేనే అది పదం అని నిర్ధారణ జరిగింది. అవునండి. అర్థమైందా? మీ ఉద్దేశం ఏంటో నాకెలా తెలుస్తుంది? అవునా? నా ఉద్దేశం ఏంటో మీకెలా తెలుస్తుంది? తెలియదు కదా. సో అప్పుడు మనం ఏం చెప్తాము? అదేంటి అని అంటే ఏం చెప్తారు మీరు? పదము, ప్రాతిపదిక శబ్దము, లేదా మూల ప్రకృతి. అర్థమైందా? ఉమ్. ప్రకృతి లేదా ప్రాతిపదిక శబ్దము, మూల శబ్దము, ప్రకృతి. ఓకే, సో ఇలాగనమాట. వాటికి అర్థాలేంటి అంటే అదొక వాక్కు, అదొక వ్యక్తి యొక్క పేరు, అవునా? ఉమ్. అదనమాట. వాక్కుకి ఇంకో పేరు ఏం చెప్పారమ్మా? మాట అన్నారు, అవునా? ఉమ్. సో అది. సో వాణి అత్ర గచ్చతి. ఇప్పుడు ఏం ఆన్సర్ ఇస్తారు దానికి? ఇన్ని ఆన్సర్లు ఇస్తారా? పేరు. ఆ మనిషి అక్కడ ఆమె వెళ్ళింది. ఆ, వాణి అనే వెళ్ళాడు. ఆమె ఆ, అక్కడికి పేరు, వెళ్ళింది. పేరుతో కలిగిన ఆమె పదం అది. నేను అన్నాను ఇన్ని ఆన్సర్స్ ఇస్తారంటే ఏం చెప్తారు? పదము అని చెప్తాం అక్కడ అని చెప్పాలి, అంతే. ఓకే, అదేంటి అంటే ఏం చెప్తారు? పదము. ఎందుకు పదమైంది అది వాక్యంలో? మీరు ఎలా ఖచ్చితంగా చెప్తున్నారు? అర్థాన్ని వాక్యంలో బట్టి వాడాం కాబట్టి అది పదం ఖచ్చితంగా. అది వాక్యాల్లో ఉపయోగించారు కాబట్టండి. ఆ, సో శబ్దాన్ని ఉపయోగించాం, ప్రకృతిని తీసుకొచ్చి అక్కడ డైరెక్ట్గా పెట్టాము, అవునా? అది పదం అయితేనే పెడతాం. ఎవరు చెప్పారు అట్లా వాక్యాల్లో చేయమని? ఉపయోగించారు కాబట్టి హ్మ్. అలా చేయమని ఎవరు చెప్పారు? ఒక నియమం ఉంది. ఏం నియమం అది? పదం ప్రయుంజీత. ఆ పదం నా ప్రయుంజీత అనే ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారము పదము కాని వాటిని మనము వాక్యాలలో చెప్పడానికి లేదు. అర్థమైందా? ఉమ్. మరి పద సంజ్ఞ వస్తే ఏమైంది? వాణి అనేది ఉంది, అది పదం అయితే మరి విసర్గ ఏమైపోయింది? సు వచ్చింది. వస్తే విసర్గ రావాలి కదా మరి, అవునా? ఇది రావాలి. దానికి ఏమైంది అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏమని? హలంత శబ్దాలకి దీర్ఘ ఈకారాంత స్త్రీలింగ శబ్దాలకి, దీర్ఘ ఆకారాంత స్త్రీలింగ శబ్దాలకి పరంగా ఉన్న ఈ ప్రత్యయం ఏదైతే ఉందో దానికి లోపం జరుగుతుంది. అది ఏమైతుంది? లోపం 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 జరుగుతుంది. జరుగుతుంది. ఇక్కడ లోపం అన్నాను నేను, లుక్ అనలేదు. లోపం. ఓకే, ఏమన్నాను? లోపం అన్నాను. లోపం జరుగుతుంది. ఎందుకు లోపం అన్నాను? సు అనే దాంట్లో ఏమైంది ఇక్కడ? దీనికి హలన్ ఏమన్నాం? ఉపదేశే జనునాసిక ఎత్ కదా. ఉపదేశే జనునాసిక ఎత్ అనండి. అజను అని చెప్పద్దు, అజను చెప్పద్దు. ఉపదేశే జనునాసిక ఎత్. ఉపదేశే జనునాసిక ఇత్. అంటే ఇత్ అని పేరు పెట్టిండ్రు దానికి. ఏమని పేరు పెట్టిండ్రు? అనునాసిక
అక్షరానికి అనునాసిక అచ్చుకి ఏమని పేరు పెట్టారు? ఇత్తని పేరు పెట్టారు. ఇత్ అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత దాని లాభం ఏంటి? ఏదో ఒకటి ఉంటుంది, అవునా? ఇక్కడ ఇత్ అనే పేరుకి లాభం ఏంటి మరి? ప్రయోజనం ఏంటి? దాని వల్ల యూజ్ ఏంటి అంటే ఏమన్నారు? లోపం చేయటం. లోపం చేయడం. ఓకేనా? అందుకని లోపం చేసేసాం. మిగిలింది ఏంటి? స్. ఇలా ఒంటరిగా ఒకే అక్షరము, ఒకే అక్షరం ఉంటే దాన్ని ఏమంటాము? అప్రిక్తం. ఏమంటాము? అప్రిక్తం. అప్రిక్తం. ఇది ప్రిక్తం అంటే ఏంటి? ఇప్పుడు నేనేమన్నాను? ఒకటిగా ఉండడాన్ని అప్రిక్తం అన్నాను. మరి ప్రిక్తం అంటే మీకు తెలిసింది ఇప్పుడు. గ్రూప్. అనేకాలు. ఎక్కువ ఎక్కువ ఒకటిగా లేకపోవడం. ఒకటిగా లేదు. రెండు ఆన్సర్లు ఉంటాయి, అందులోనే ఉంటుంది. ఒకటిగా ఉండడం, ఒకటిగా లేకపోవడం, అంతే. ఎన్నని ఉండొచ్చు కదా, 2 కావచ్చు, 3 కావచ్చు, 10 కావచ్చు. అర్థమైందా? ఒకటిగా లేకపోవడం. ప్రిక్తం అంటే ఏంటి? ఒకటిగా లేకపోవటం. లేకపోవడం. అర్థమైంది కదా? అప్రిక్తం అంటే ఒకటిగా ఉండటం. ఒకటిగా ఉండటం. ప్రిక్తం అంటే ఒకటిగా లేకపోవడం. అర్థమైందా? యా. రాసుకోండి అక్కడ, ప్రిక్తం అంటే ఒకటిగా లేకపోవడం. అప్రిక్తం అంటే ఉండుట, ఒకటిగా ఉండుట. ఉత్తమం. ఒకటిగా ఉండడం. ఒకటిగా ఉండడం, ఒకే అక్షరం అన్నమాట. మనం ఇది భాష అంతా ఏముంటుంది వ్యాకరణంలో? శబ్దాల గురించి. అందుకే ఏమన్నారు? అథ శబ్దానుశాసనం. ఏమన్నారు వ్యాకరణం మొదలయ్యేప్పుడు? అథ శబ్దానుశాసనం అంటే ఏంటి? అథ మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? శబ్దానుశాసనం. శబ్దం గురించి మొదలవుతుంది. కథ అంతా శబ్దం గురించి. వ్యాకరణం అంతా కూడా ఏముంటుందండి? శబ్దాల గురించి ఉంటుంది. శబ్ద రూపాలు. అంతే, శబ్దం. ఓకే, శబ్దం అంటే ఏంటంటారు? ఇది ఒక శబ్దం, అనేది ఒక శబ్దం. తర్వాత లోపలికి వెళ్తున్నా కొద్దీ అదొక పదం అని కూడా అర్థమవుతుంది. ఫస్ట్ దాన్ని ఏమంటాము? దాన్ని ఒక శబ్దం అంటాం. అర్థమైందా? అది పదం అని ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? వాక్యంలో వాడినప్పుడు. అర్థమైంది మీకు? సగం కంటే ఎక్కువ అర్థమైపోయింది. చెప్పేసేయండి టకాటక. అర్థవంతమైంది శబ్దం. అంతే అండి. సో ఇప్పుడు అనగానే ఏం చెప్తారు మీరు? 2 పదాలు చెప్పేస్తారు. అది ఒకవేళ అది మనం పదం అనుకుంటే, అవునా? పదం అని ఎప్పుడు తెలుస్తుంది? వాక్యంలో వాడినప్పుడే తెలుస్తుంది. ఓకే, సరే. అయితే ఇప్పుడు మనకేమర్థమైంది? ఈ సకారానికి లోపం ఎప్పుడు జరుగుతుంది అంటే ఒంటరిగా ఉన్న సకారానికి. అర్థమైందా? ఆ ఒంటరిగా ఉన్న సకారాన్ని ఏమంటాము? అప్రిక్తం. అప్రిక్తం. మరి నేను ఇప్పుడు ఇలా రాశాను, దాన్ని ఏమంటాము? ఒంటరిగా లేని సకారం. అది ఒంటరిగా ఉందా అక్కడ? లేదు. ఎవరిని అనుసరిస్తుంది? ఉందండి అందులో. అచ్చుని అనుసరిస్తుంది అది. అర్థమైందా? అచ్చును అనుసరిస్తుంది. ఎవరు అనుసరిస్తున్నారు? సకారం. దీన్ని ఎలా పలకాలి ఇప్పుడు మరి? సా. ఉత్తమం. ఉత్తమం. సో ఇప్పుడు దీన్ని ఎలా పలకాలి? రేఫా. రేఫా. సో రేఫా అని ఎందుకన్నాము? సరే, దీన్ని ఏమంటాం? ఒక నిమిషం ఇప్పుడే బ్యాక్. దీన్ని ఏమంటాం? కకారం. ఏమంటాం దాన్ని? కకారం. ఇప్పుడు దీన్ని ఏమంటాము? సో దీన్ని ఏమన్నాం? కకారం అన్నాం, అవునా? సో కకారం అన్నాం, ఇక్కడ కకారం అన్నాం కదా. సో మరి ఇక్కడ ఇప్పుడు దీన్ని మకారం, అవునా? సో మకారం. అయితే ఇక్కడ కకారం, ఇక్కడ మకారం అన్నాం. రెండిటికి కూడా కారం పెట్టాము. మరి ఇక్కడ రేఫాకి ఎందుకు రేఫా అన్నారు? ఇక్కడేమో కకారానికి కార ప్రత్యయము అంటే ఒక్కటే అక్షరంగా ఉన్నప్పుడు కార ప్రత్యయము ఉపయోగిస్తాము.
ఉమ్, రేఫకు మాత్రం ఇఫా ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. అందుకని అది. ఉమ్. ఆ, దాన్ని రేఫా అన్నాం. రేఫా అంటాం. రేఫా కరెక్ట్ కాదు, రేఫా. రేఫా ఉమ్. రేఫా అన్నాం. ఫా రావద్దు, ఫా ఫా. ఫ, ఫ, రేఫా. ఉమ్. రేప మహాప్రాణం. మహాప్రాణం. రేఫా లిప్స్ మొత్తం రేఫ లోపలికి చేయాలి. రేప ఉమ్. రేఫ లోపలికి రేఫ చేసి బయటకు తీయాలి. రేఫా ఫా. రేఫ. ఉమ్. ఇంకా వదిలేయాలి, ఇట్లా టక్కన వదిలేసేయాలి. డిఫరెన్స్ వదిలేసి ఇంకోసారి చెప్పండి పుష్ప గారు, ఏం చెప్పారు మీరు? రకారం రేఫ ఉమ్. ఎందుకు ఆ, వస్తుంది? హల్లుకి ఒంటరిగా ఉన్న హల్లుకి మనం కారు ప్రత్యయం తీసుకొచ్చి దాన్ని ఆ, అక్షరం అక్షరం తర్వాత కారు ప్రత్యయాన్ని ఉపయోగించి కకారం మకారం అని చెప్తాము. అలాగే ఆ, రే రకారానికి మాత్రం ఇఫా ప్రత్యయం వస్తుంది. మేడం చెప్పండి. ఉమ్. ఉమ్. రకారం అనకుండా రేఫాత్ ఏమన్నాము? రేఫాత్ ఇఫా, ఇఫా ప్రత్యయం. ఓకే. సో రేఫా, దీనికి ఇఫా. ఉమ్, ఉమ్. అందుకని ఇఫా ప్రత్యయం వచ్చేసి ఏమైంది? అది రేఫా రేప అయింది. రేఫా అయింది. మీరు మీరందరూ ప్రారంభిక రచనానువాద కౌముదిలో ఉన్నారు మీరంతా. నేను పంపించాను, అది ఎక్కడ ఏంటి అనేది. అది ఓపెన్ చేసి చూడండి, ఒక పిక్చర్ ఉంది. ఓకే, మీరు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ మీడియా లింక్స్ డాక్స్కి వెళ్ళండి, అక్కడ అన్ని పిక్చర్స్ కనిపిస్తాయి. అందులో ఒక పిక్చరు, చాలా పిక్చర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు పిక్చర్స్ని నొక్కితే ఒక్కొక్కటిగా చూడండి బ్యాక్ వెళ్తూ. అక్కడ మీకు బాక్స్ పెట్టి వర్ణాత్కార రేఫాతిప రాధిప అని పెట్టాను, చూడండి. ఒక పెట్టారు. వార్తికం. మూడోది ఉమ్, వర్ణాత్ కారః. కనిపించిందా? వర్ణి అదొక వార్తికం. తర్వాత వార్తికం. రాధిపహ ఉందా? అంటే ఏంటి? రా. రాత్ అంటే ఏంటి? రా అనే దానికి ఏమొస్తుందంట? ఇఫ ప్రత్యయము వస్తుంది. అర్థమైందా? అమ్మ దేంట్లో ఉంది? రోగాఖ్యాయాం నుల్ బహుళం అనే సూత్రం ఒకదానికి అక్కడ ఇచ్చారు. ఇది అన్నిటికీ ఇదే వర్తించడం అనమాట. అంటే వర్ణాత్కార, ఎందుకు? దాన్ని సౌష్ఠవాన్ని తప్పు చేయకుండా ఉండడానికి, ఆ వర్ణాన్ని సరిగ్గా ఉచ్చరించడానికి. ఏమన్నారు? క్, ఇది స్ ఉంది, ఇస్ అని చెప్తారు. అది కాకుండా ఏమన్నారు? సకారం, సౌలభ్యం కోసం పెట్టినటువంటిది సకారం, అట్లా అనమాట. సకార అమ్మ ఏం ఈరోజు చెప్పాలి ఈరోజు ఇప్పుడు? పంపించారా? మీరు దాంట్లో వెళ్ళండి, కనిపిస్తుంది. మీడియా లింక్స్ డాక్స్ అని ఉంటుంది. మన గ్రూప్ ఉంది మీడియా కదా, లింక్స్. గ్రూప్ ఉంది కదా, చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి గ్రూప్ పైన ఇక్కడ నేమ్ కనిపిస్తుంది, మన గ్రూప్ నేమ్. అవునా? ప్రారంభిక రచనానువాద కౌముది అని ఉందా? పైన గ్రూప్ నేమ్ కనిపిస్తుంది. తర్వాత ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు కనిపిస్తుంది. తర్వాత లింక్ కనిపిస్తుంది. అవునా? ఆ తర్వాత మన బొమ్మ కనిపిస్తుంది, ఆల్ అబౌట్ సంస్కృతం అనేది. ఆ తర్వాత దాని కింద మీడియా లింక్స్ డాక్స్ అని ఉంటుంది. ఉందా? నేను ఉన్నానో లేదో తెలియదండి. ఐ డోంట్ నో. మీరున్నారు అన్నిట్లో. ఉన్నారండి. ఉన్నానా? మీడియా లింక్స్ అండ్ కవిత డాక్స్ అని ఉంటుంది. అష్టాధ్యాయం, సహజ పూజ, ప్రారంభ శిక్ష అంతా ఉన్నాయి కదమ్మా. ప్రారంభ శిక్ష. ప్రారంభిక రచనానువాద కౌముది అని ఉందా? ఆ, ఆ, దాని మీద నొక్కండి, ఆ బొమ్మ మీద నొక్కండి. బొమ్మ మీద నొక్కితే మీరు అటు వెళ్ళిపోతారు నేను చెప్పిన చోటికి. ఆ. నొక్కిన తర్వాత అక్కడ కిందకి వెళ్ళండి కొంచెం. పైన పిక్చర్ ఉంది, మన పిక్చర్. తర్వాత టైటిల్ ఉంది. ఆ తర్వాత జూమ్ లింక్ ఉంది. ఆ తర్వాత వాయిస్ చాట్ యాడ్ సెర్చ్ ఉంది. దాని తర్వాత ఆల్ అబౌట్ సంస్కృతం ఉంది. ఆ తర్వాత మీడియా లింక్స్ అండ్ డాక్స్ అని పిక్చర్స్ కనిపిస్తున్నాయి. దాన్ని నొక్కండి. ఆల్ ఓకే? అబౌట్ సంస్కృత మెంబర్స్ ఇవన్నీ కదా. దాని తర్వాత మీడియా లింక్స్ డాక్స్ చిన్నగా రాసింది ఉందిగా, దాన్ని నొక్కండి. బొమ్మలు కనిపిస్తున్నాయా? మీడియా లింక్స్. మీరందరూ నేర్చుకోండి ఇది. ఎక్కడైనా సరే, ఇప్పుడు మీరు వేరే గ్రూపులలో ఎక్కడున్నా కూడా మీకు జస్ట్ పిక్చర్సే కావాలి. అందులో ఎవరేం పంపించారో చూడాలి మీరు. ఎవరి గురించి మీకు అవసరం లేదు, అక్కడ ఏం మ్యాటర్ ఉందో చూడాలి. బొమ్మ కావాలి. ఓకే, బొమ్మలు ఏమున్నాయి చూడాలి. సో ఎక్కడికి వెళ్తారు? మీడియాకి వెళ్తారు. ఈ మూడు ఉంటాయి, దాన్ని ఒకసారి నొక్కితే 3 ట్యాబ్స్ కనిపిస్తాయి మళ్ళీ. ఈ మూడు ఒక్క దగ్గర ఇట్లా రాసింది ఉంటుంది. తర్వాత మీరు దాన్ని నొక్కిన తర్వాత విడివిడిగా అయిపోతుంది. ఇప్పుడు ఇది మీడియా అనే ఒక ట్యాబ్ ఉంటుంది, లింక్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, ఆ తర్వాత డాక్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ట్యాబ్ అంటే విడివిడిగా ఉంటాయి అన్నమాట ఇట్లా. ఇప్పుడు మీడియా అంటే ఇక్కడ ఏం కనిపిస్తాయి? పిక్చర్స్ కనిపిస్తాయి.
పిక్స్ మీడియా లింక్స్ అని నాకు రాలే కదమ్మా ఈడ. ఉంటుందండి. ఎటువైపు ఈ 3 చుక్కలు కన్నా 3 చుక్కలా? 3 చుక్కల్లో ఉండదు. ఈ పేర్లన్నీ వచ్చేసిన ఇక్కడ తర్వాత కింద ఉమ్. ఉమ్, ఓకే, నేను మళ్ళీ మీడియా చూపిస్తాను. ఇక్కడ లింక్స్ నేను ఓపెన్ డాక్స్. చేసి ఇక్కడ అది చూస్తూ ఉండండి, గమనించండి. ఓకే, మీడియా ఆ, లింక్స్ వచ్చిందమ్మా. వచ్చిందా? దాన్ని నొక్కండి. ఇక్కడ మీడియా అంటే పిక్చర్స్. ఓకే, ఆ, లింక్స్ అంటే దాంట్లో ఏమన్నా లింకులు, యూట్యూబ్ లింక్ కానీ ఏదైనా లింకులు పంపిస్తారు కదా, అదనమాట. ఆ తర్వాత డాక్స్ అని ఉంది, డాక్యుమెంట్స్, ఏది పీడిఎఫ్లు కానీ వేరే వర్డ్ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి. ఓకే, దొరికిందా? మీడియా లింక్స్ దొరికింది కానీ దాన్ని దీంట్లో నొక్కండి. నొక్కితే మీడియాను నొక్కితే అప్పుడు పిక్చర్స్ కనిపిస్తాయి. దాంట్లో దీంట్లో 3 డాక్స్ డాక్యుమెంట్ నొక్కన్నా. మీడియా నొక్కండి అన్నాను నేను. మీడియా నొక్కితే మీకు మీడియా బొమ్మలు కనిపించాయా లేదా? ఒకటే బొమ్మ కనపడదు నాకు మరి. అంటే మీరు డౌన్లోడ్ చేసుకోలేదు. వచ్చిన వెంటనే మనం చూసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ ఓహో. అంటే ఏంటి? దాన్ని నొక్కాలి. నొక్కితే మన సిస్టంలో ఉంటుంది. లేకపోతే ఇప్పుడు అవి రావిగా, ఎప్పటివో పాతకాలమే రావిగా. ఆ అంటే పాత వెంట అంటే వెంట దేనికి వెళ్ళాలి? వాట్సాప్ లో చెప్తున్నారా లేదా కంప్యూటర్ లో బ్రౌజర్? వాట్సాప్ లోనమ్మా. వాట్సాప్ లోనే మీడియా లింక్ ఏమో లేని తర్వాత చూస్తాను నేను. దట్స్ ఓకే. యా, గ్రూప్ మీడియా. ఇది 6వ ఎక్కడ? పాఠం, 5వ పాఠం, 4వ పాఠం ఉన్నాయి. డాక్స్ ఉన్నాయి. అవి డాక్స్ లో మీకు పీడిఎఫ్ కావాలి. అందులో ఏవేవో ఎవరెవరో ఏదేదో పంపిస్తూ ఉంటారు. కాబట్టి మనకు కావాల్సింది ఎక్కడుంది అనేది తెలీదు. తెలియనప్పుడు ఏం చేస్తారు? వాటికి వెళ్ళిపోతారు మీరు. పిక్చర్స్ ఏమైనా ఉన్నాయా, డాక్స్ ఏమైనా ఉన్నాయా, లింక్స్ ఏమైనా ఉన్నాయా. ఇక మ్యాటర్ రాసిందంటే ఆ, ఇంకొకటి చూడాలి, అంతే. ఇవి మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే మీ సిస్టంలో వస్తుంది, మీ ఫోన్లో వస్తాయి, లేకపోతే రావు. ఓకేనా? ఆ పీడిఎఫ్లు పంపిస్తే కూడా వెంటనే నొక్కాలి మీరు, మీకు అవసరం అనుకుంటే. నాకు పెడతారా? నేను పేడి పంపిస్తాను, నొక్కుతా. పీడిఎఫ్ పంపిస్తాను, నొక్కుతా. అందరికీ అంతే అమ్మా, సేమ్. ఓకే, ఇప్పుడు 7వ అభ్యాసం పంపించానా? నేను పంపలేదు కదా, ఇప్పుడు పంపిస్తాను. పీడిఎఫ్లలో 7వది కనిపించిందా మీకు? రాలే కదా? ప్రారంభ కౌముది 7 అని ఉంది కదా. వచ్చిందా? పంపానా? 7 ఉంది, 8 ఉంది, ఓకే 9 ఉంది. ఓకే. ఇంట్లో లింకులల్లా. ఉమ్. కానీ ఎక్కడ ఈ పంపించాను? మీడియా 7 లింకులు మరి పంపించలేదు. నాకు 7 ఎక్కడ పంపించానండి? పంపలేదు. ఓకే, ఇప్పుడు పంపిస్తాను చూడండి. అమ్మ, మీ అందరూ గమనించండి. ఇప్పుడు దాన్ని జస్ట్ వెంటనే మీరు అది నొక్కాలి. నొక్కితే మీ దగ్గర ఉంటుంది, డాక్స్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు పంపించాను చూడండి. అభ్యాసం 7 పాఠం 7 అని పిఆర్కే పాఠం 7 అని ఒకటి వచ్చింది ఇప్పుడు మీకు. దేంట్లో చూడాలి అది? అరే, మన క్లాస్ ఏంటి? ప్రారంభిక రచన అనువాదకౌముది కదండి. మేడం మటుకు వచ్చింది. దాన్ని నొక్కండి, అది డౌన్లోడ్ కావాలి మీ సిస్టంలో. వచ్చేసింది. ఇట్లా మీకు ఈ సర్కిల్ లాగా ఉందనుకోండి, నేను చూపిస్తాను ఒక నిమిషం. ఇగో ఇలా ఉంటుంది కదా. ఇది చూడండి, ఇగో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దాన్ని మీరు నొక్కాలి. ఎలా ఉంటే మీది ఇంకా మీ సిస్టంలోకి రాలేదని అర్థం. అంటే మీరు డౌన్లోడ్ ఆప్షన్ పెట్టుకోలేదని అర్థం. అక్కడ డైరెక్ట్ అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ కాదు. ఓకే.